ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 16వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోదురు. భయభక్తులు అంటే దేవుడు మనకు అనుగ్రహించిన కట్టడలను నియమ నిబంధనలను అనుసరించుట. ఆయన కట్టడలు ఏమిటంటే వ్యభిచరించరాదు, నరహత్య చేయరాదు, విగ్రహారాధన చేయరాదు, అబద్ధం పలుకురాదు, దొంగిలింపరాదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవరాదు, మోసం చేయరాదు, కోపపడరాదు, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండరాదు, అల్లరితో కూడిన ఆటపాటలను చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనం చిన్నప్పుడు ఏదైనా తప్పు చేసామనుకోండి, మన పేరెంట్స్ అయినా సరే లేదా స్కూల్లో టీచర్స్ అయినా సరే మనల్ని పనిష్ చేస్తారు. ఎందుకంటే అది తప్పుడు మార్గం కాబట్టి, మళ్ళీ ఆ తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని మనల్ని పనిష్ చేస్తారు. అలా పనిష్ చేసామనుకోండి, ఇంకొకసారి ఆ తప్పు చేయాలంటే భయపడతాం. అమ్మో, ఈ తప్పు చేసామనుకో మన పేరెంట్స్ మనల్ని పనిష్ చేస్తారు కాబట్టి తప్పు చేయకూడదని ఒక భయం కలుగుతుంది. అప్పుడు తిరిగి ఆ తప్పు చేయము. అలాగనే దేవుని విషయంలో కూడా మనం తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని మందలిస్తున్నాడు, ముందుగా గుర్తు చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కట్టడ నియమ నిబంధనలను అనుసరించకుండా ఉండేవాళ్ళు ఆయన రాజ్యమునకు అర్హులు కారని. కాబట్టి మనం ఎలాగైతే మన ఇంట్లో తల్లిదండ్రులకు భయపడతామో, స్కూల్లో టీచర్స్కి భయపడతామో, అలాగనే దేవునికి కూడా భయపడాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన మన తప్పిదములను క్షమించేవాడుగా ఉన్నాడు, మనం చెడు మార్గంలో నుండి తప్పించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామనుకోండి, ఆయన మనల్ని చెడుతనం నుండి, చెడు మార్గం నుంచి తప్పించే దేవుడుగా ఉన్నాడు. భక్షించే సాతాను నుంచి రక్షించే దేవుడు అన్నమాట. కాబట్టి అటువంటి దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.